పూరా లోకల్. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి పార్ట్ టైం జాబ్ చేస్తున్న వారికి కష్టాలు మొదలయ్యాయి. వీరిపై అమెరికా అధికారులు ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఇలా పార్ట్ టైం జాబ్ చేయడం చట్టవిరుద్ధం అంటూ వారిని వెనక్కి పంపిస్తున్నారు. చాలామంది భారత్ నుంచి చదువుల కోసం వెళ్తూ అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. ఇకపై అలా కుదరదు. ఇప్పటికే కొంతమందిని అమెరికా అధికారులు పట్టుకొని వెనక్కి పంపించారు. వాళ్ళ అమెరికాలో వారికిచ్చే గుర్తింపు సంఖ్య సర్వీస్ను కూడా రద్దు చేశారు. కొందరిని ఫిబ్రవరి 15లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. అమెరికా వ్యాప్తంగా ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులందరిలోనూ ఆందోళన మొదలైంది. వీటితో పని చేయించుకుంటున్న భారత్కు చెందిన వ్యాపారవేత్తల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికయ్యాక తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు కారణం. ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. అమెరికాలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో ఆందోళన రేపుతోంది. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం F1 వీసాపై అక్కడ ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్న వారు, మాస్టర్స్ పూర్తయి OPT సమయంలో ఉన్న వారి పరిస్థితి ఎటూ తోచకుండా ఉంది. ఉన్నత చదువుల కోసం తమ దేశానికి వచ్చే వారికి అమెరికా ప్రతి ఏటా దాదాపు 2 లక్షల F1 వీసాలు జారీ చేస్తుంది. ఇందులో దాదాపు 40% భారతీయులకే కేటాయిస్తుంది. 2024లోనూ అమెరికా దాదాపు 84,000 మంది భారతీయులను F1 వీసాలు జారీ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య దాదాపు 25,000 వరకు ఉంటుంది. ఇలా ప్రతి ఏటా ఇక్కడి నుంచి 25 నుంచి 30,000 మంది తెలుగువారు ఉన్నత చదువుల పేరుతో అగ్రరాజ్యానికి వెళ్తున్నారు. అయితే చాలామంది విద్యార్థులు ఫుల్ టైం చదువుల పేరుతో వీసాలు దక్కించుకొని విద్యను పక్కన పెట్టి అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా F1 వీసాపై వచ్చి పార్ట్ టైం ఉద్యోగం చేయడం కూడా అమెరికా చట్టాల ప్రకారం నేరమే. దీంతో తాజాగా ఇలాంటి ఉద్యోగాలపై అక్కడి అధికారులు దృష్టి సారించారు. వీరిని గుర్తించేందుకు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారన్న వార్తలతో పార్ట్ టైం ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తున్న F1 వీసాదారుల్లో ఆందోళన నెలకొంది. అక్కడ రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకుల్లో పనిచేసే వారంతా గత వారం రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన ప్రతి ఒక్కరూ అక్కడ ఏదో ఒక ఉద్యోగం చేయడం సాధారణంగా మారింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు పార్ట్ టైం ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తూ తనిఖీల్లో పట్టుబడితే తమ చదువును మధ్యలోనే ఆపేసి స్వదేశానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి ఇక భవిష్యత్తులోనూ అమెరికా వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయి. దీంతో ఈ భయం F1 వీసాదారుల్లో ఎక్కువగా ఉంది. అలాగే అమెరికాలో ఉన్నత చదువులు పూర్తయ్యాక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అవకాశం ఇస్తారు. ఇది కోర్సులను బట్టి 12 నుంచి 36 నెలల వరకు ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఉద్యోగాలు చేసేందుకు H1Bకి అర్హత లభిస్తుంది. OPT గడువు పూర్తయ్యాక I-140 వీసా జారీ చేస్తారు. ఇది వస్తే గ్రీన్ కార్డు వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇలా OPTలో అక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు దాదాపు 2 లక్షల మందికి పైగా ఉంటారని అంచనా. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో గ్రీన్ కార్డు రావడం అసాధ్యంగా కనిపిస్తోంది. దీనికోసమే అక్కడ OPT చేస్తున్న వేలాది మంది విద్యార్థుల్లో తాజా పరిణామాలు నిరాశకు గురిచేస్తున్నాయి. ట్రంప్ సర్కారు నిర్ణయం ఇటు విద్యార్థులతో పాటు అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న భారతీయులపైన తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక్కడ నుంచి వెళ్లే విద్యార్థులు తమ ఖర్చుల కోసం ఏదో ఒక పనిని తక్కువ వేతనానికి చేసేందుకు సిద్ధంగా ఉంటారు. పైగా ఎన్ని గంటలైనా అభ్యంతరం చెప్పకుండా పనిచేస్తారు. దీంతో అక్కడ వ్యాపారం చేసుకునే భారతీయులు ఎక్కువగా వీరినే తమ పనిలో పెట్టుకుంటారు. కానీ పనిచేస్తూ పట్టుబడితే మొదటికే మోసం జరిగే ప్రమాదం నెలకొనడంతో వ్యాపారులు కూడా ఆ విద్యార్థులను పనిలోకి పిలవడం లేదు.